అది జనవరి 22, 1999 సంవత్సరం ఒడిశా రాష్ట్రంలోని మనోహర్పూర్లో జరిగిన ఒక ఘటన. భారతదేశ చరిత్రలోనే క్రైస్తవుల పట్ల జరిగిన ఒక భయంకరమైన, బాధాకరమైన సంఘటన. 40 నుండి 50 మంది దుండగులు కలిసి వారి కారును చుట్టుముట్టి నిప్పంటించి వారి ప్రాణాలు కోల్పోయి దుర్బలమైన ఆకారంలోకి వారి దేహాలు మారేలా చేసిన సంఘటన. వీడియోలోకి పూర్తిగా వెళ్లే ముందు ఇంకా మన ఛానల్ని విజిట్ చేయకపోతే ఒకసారి విజిట్ చేసి ఇంకా ఇలాంటి క్రిస్టియన్ బయోగ్రఫీస్ గురించి మరియు క్రిస్టియన్ రిలేటెడ్ వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయన పూర్తి పేరు గ్రహం స్టూవర్ట్ స్టెయిన్స్. 1941 సంవత్సరం జనవరి 18వ తారీఖున ఆస్ట్రేలియా దేశంలోని క్వీన్స్లాండ్ అనే ప్రదేశంలో విలియం మరియు ఎలిజబెత్లకు రెండవ సంతానంగా జన్మించారు. వారి తల్లిదండ్రులు దేవుని పట్ల ఎంతో భయభక్తులు కలిగి ఉండేవారు. అదే భక్తిని పిల్లలకు కూడా నేర్పించారు. గ్రహం స్టెయిన్స్ తన 10వ ఏట అంటే 1951 సంవత్సరంలో ఒక సువార్త కూడికలో యేసుక్రీస్తు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరించారు. ఒకరోజు ఒక మిషనరీ స్త్రీ ప్రసంగానికి స్టెయిన్ ఎంతగానో ఆకర్షితుడయ్యాడు. అయితే ఆ మిషనరీ స్త్రీ కొన్ని స్లైడ్స్ ఉపయోగించి ప్రసంగం చేయడం జరిగింది. ఆ స్లైడ్స్లో ఒడిశాలోని మయూర్భంజ్ అనే ప్రాంతంకు చెందిన కుష్ఠరోగుల కోసం ఉంది. ఆ కుష్ఠరోగుల ఫొటోస్ను చూసి స్టెయిన్ మనసు చలించిపోయింది. వారిని చూచి ఎంతో బాధపడ్డాడు. వారికి వైద్యం అందిస్తూ దేవుని ప్రేమను చూపించాలని నిశ్చయించుకున్నాడు. అయితే గ్రహం స్టెయిన్స్ దేవుని సేవ చేయాలని నిశ్చయించుకున్నప్పుడు వారి బంధువులు, చిన్నాన్న అందరూ వ్యతిరేకించారు. తన చిన్నాన్న అయితే స్టెయిన్స్ ముందు మంచి మంచి ఉద్యోగాలు ఉంచాడు. గ్రహం స్టెయిన్స్, ఈ ఉద్యోగాలు నువ్వు చెయ్యి, మిషనరీ అంటూ నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దని ఎంతగానో అడ్డగించాడు. కానీ దేవుని సేవ చేయాలని, దేవుని ప్రేమను రుచి చూపి వారిని సన్మార్గంలోకి నడిపించాలని తీర్మానం తీసుకుని మొట్టమొదటిసారిగా 1965 సంవత్సరంలో భారతదేశపు గడ్డపై అడుగుపెట్టాడు. భారతదేశంలో అడుగుపెట్టిన కొన్ని సంవత్సరాలకే ఒరియా మరియు సంతాలి భాషలను నేర్చుకున్నారు. హో అనే భాషలోకి బైబిల్ను తర్జుమా చేశారు. మయూర్భంజ్ అనే ప్రాంతంలో కుష్ఠరోగుల మధ్య సేవను చేయడం, వారికి వైద్య సేవలను అందిస్తూ దేవుని ప్రేమను చూపించారు. కనీసం కుష్ఠరోగుల వైపు చూడని ఈ కాలంలో వారి కోసం 1982 సంవత్సరంలో మయూర్భంజ్లో ఒక ఆశ్రమంను స్థాపించాడు. అతని జీవిత కాలంలో దేవుని ప్రేమను చెప్పిన దానికంటే దేవుని ప్రేమను చూపించడమే ఎక్కువ. 1983 సంవత్సరంలో భారీ పదాలో కూడా సేవను చేయడం ప్రారంభించాడు. అదే సంవత్సరం అంటే 1983 సంవత్సరం ఆగస్టు 6వ తారీఖున గ్లాడిస్ను వివాహం చేసుకున్నారు. వీరికి 3 సంతానం: ఎస్తేర్, ఫిలిప్ మరియు తిమోతి. ఫిలిప్ది మిషనరీ హృదయం. ఎవరైనా గాయపడితే వెంటనే కట్టుకట్టి ప్రథమ చికిత్స అందించేవాడు. తిమోతి అయితే అతనికి 6 సంవత్సరాలు వచ్చేసరికి పాటలు రచించి పాడేవాడు. స్టెయిన్ వివాదాలకు చాలా దూరంగా ఉండేవాడు. దయగలిగిన వ్యక్తి. సాధారణ వస్త్రాలే ధరించేవాడు. అతన్ని ప్రతి ఒక్కరూ గుర్తించేలాగా ఒక టోపీని ధరించి సైకిల్పై తిరుగుతూ సువార్తను ప్రకటించేవాడు. కానీ ఇదే సమయంలో దారాసింగ్ అనే మతోన్మాది ఎలా అయినా గ్రహం స్టెయిన్ గారిని చంపి ఆయన చేస్తున్న సేవని ఆపాలి అనుకున్నాడు. దారాసింగ్ రవీంద్రపాల్ సింగ్ అనే మరొక రౌడీతో కలిసి కొంతమందిని రెచ్చగొట్టి గ్రహం స్టెయిన్ గారిని చంపడానికి పథకం రెడీ చేసుకున్నారు. జనవరి 22వ తారీఖున యథావిధిగా స్టెయిన్ గారు వారి 2 కుమారులు కలిసి కారులో ప్రయాణమై మనోహర్పూర్కి వెళ్తున్నారు. మనోహర్పూర్లోని ప్రజలు నృత్యాలు చేస్తూ పాటలు పాడి దేవుని మహిమపరిచారు. అయితే అక్కడ సువార్త ప్రకటించిన తరువాత అర్ధరాత్రి సమయంలో స్టెయిన్ మరియు వారి 2 కుమారులు కారులో విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ప్లాన్ చేసుకున్న దారాసింగ్ మరియు దాదాపు 40 మంది దుండగులు కలిసి కారును చుట్టుముట్టి కార్ డోర్స్ని లాక్ చేసి కారు అద్దాలను పగలగొడుతూ వారి దగ్గరున్న కత్తులతో పొడిచి కారు చుట్టూ గడ్డిని పేర్చి కారుకు నిప్పు అంటించారు.
అక్కడ ఉన్న ప్రజలు ఆపడానికి ప్రయత్నించినా సరే వారి దగ్గరున్న కర్రలు కత్తులతో భయపెట్టి తరిమి కొట్టారు. వారు సైకిల్స్పై వెళ్ళి పోలీస్ వారిని ఆశ్రయించి వారిని తీసుకువచ్చేసరికి స్టెయిన్ మరియు వారి 2 కుమారుల శరీరాలు ఆ కారులోనే కాలిపోయి ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న స్టెయిన్ గారి భార్య ఎంతో బాధపడ్డారు. కానీ ఆ సందర్భంలో కూడా చంపిన వారి పట్ల గ్లాడిస్ చూపించిన క్షమాపణ గుణం మరపురానిది. When I got up, I heard the screams of a child. I tried to come out of the house myself, but 3 people at my door said they would kill me if I did. Of course, we are deeply shocked, we are deeply hurt, and since we have come to know the cruelty with which this took place, I am deeply saddened. And still my prayer and desire is that these people who took my husband's life will be touched by that same love so that they will never do this to any other person. అయితే ఈ ఘటనపై అప్పటి రాష్ట్రపతి అటల్ బిహారీ వాజ్పేయి గారు కూడా స్పందించారు. उड़ीसा में जो कुछ हुआ है वो एक बड़ा जघन्य कृत्य है। वो हमारा सर शर्म से झुकाने वाला काम है। सारे तथ्य सामने आना चाहिए। जो लोग गिरफ्तार नहीं हुए उन्हें गिरफ्तार किया जाना चाहिए। తన భర్తను చంపి సేవను ఆపేయాలి అని అనుకుని చేసిన ప్రయత్నాలు సాధ్యపడలేదు. గ్లాడిస్ గారు తన కుమార్తెను వెంట పెట్టుకొని తన భర్త స్ట్రెయిన్ గారు చేపట్టిన మిషనరీ బాధ్యతలను గ్లాడిస్ గారు స్వీకరించారు. గ్రహం స్టెయిన్స్ మెమోరియల్ హాస్పిటల్ని 2004వ సంవత్సరంలో ప్రారంభించారు. వారు చేసిన సేవా కార్యక్రమాలకు గాను భారతదేశ ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును అందించి సత్కరించింది. 23 సంవత్సరాల సుదీర్ఘ సేవ తరువాత గ్లాడిస్ గారు 2004వ సంవత్సరంలో ఆస్ట్రేలియా వెళ్ళిపోయారు.